వెల్కమ్ బ్యాక్. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయొద్దని ఏఐటీయూసీ, సిఐటియు నేతలు ధర్నా నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనులను అమ్మి కార్మికుల పొట్టకొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటున్న కమ్యూనిస్టు నేతలతో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. సింగరేణి ప్రైవేటీకరణ వేలంపాట నిరసిస్తూ పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది సిపిఐ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇవాళ ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏదైతే సింగరేణి సంస్థకు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి నూతన బొగ్గు బావులను కేటాయించాలని డిమాండ్ తోటి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2015లో చట్టం తీసుకొచ్చి కొత్త బొగ్గు బావులందు కూడా వేలంపాట ద్వారా కార్పొరేట్ల కట్టబెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవాళ దానివల్ల సింగరేణి సంస్థ పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ప్రమాదం వచ్చింది. ఇవాళ ఉన్నటువంటి బొగ్గు బావులు ఉంటే 15 సంవత్సరాలకే సరిపోతాయి. కొత్త బొగ్గు బావులను వేలంపాట విధానం ద్వారా అంటే సింగరేణి సంస్థకు వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకని సింగరేణి సంస్థకి కొత్త బొగ్గు బావుల్ని వేలంపాట్లో కాకుండా ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వరప్రధానం లాంటిది సింగరేణి ప్రాంతం, సింగరేణి సంస్థ. దాని ద్వారా అనేక మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతూ ఉంది, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఇవాళ అందుకని దాన్ని నిర్వీర్యం చేసేదానికోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 3 బొగ్గుబావులు కేటాయింపు చేస్తే ఆ రోజు వినకుండా ఊరుకుంది. ఇవాళ కొత్తగా శ్రావణపల్లి బొగ్గుబావులు కూడా కొత్తగా ఏర్పడేటువంటి బీజేపీ ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో వేలంపాట పెట్టి శ్రావణపల్లి బొగ్గుబావులు కూడా వేలం వేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఇవాళ సింగరేణి సంస్థ పరిరక్షించబడాలంటే ఇవాళ ఖచ్చితంగా వేలంపాట విధానం కాకుండా ప్రత్యేకంగా బొగ్గుబావులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మీ డిమాండ్? సింగరేణి తెలంగాణ ప్రజల సంపద. అసలు మినరల్స్ కానీ, తరంగాలు కానీ, భూమి కానీ, నీరు కానీ ప్రజల సంపద. కానీ ప్రజలకు చెందాల్సిన లాభాలని, ప్రజలకు చెందాల్సిన సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం అనేది సరైనది కాదు. కేంద్రం ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రజల సంపదను దోపిడీ చేస్తూ ఉన్నారు. దీనిపై మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. మీరు తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాత్కాలికంగా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు. తక్షణమే మీరు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలి. సింగరేణి బొగ్గుని, ఈ తెలంగాణ ఆస్తిని, తెలంగాణ సంపదను రక్షించడం కోసం అన్ని వామపక్షాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో పెద్ద ఎత్తున ఉద్యమానికి మీరు నాయకత్వం వహించండి. లేకపోతే మేము ప్రజా సంఘాలుగా, కమ్యూనిస్టు పార్టీలుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఏదైనా సరే సింగరేణి తెలంగాణ ప్రజల సంపదను కాపాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మనం చూడొచ్చు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద అయితే పోలీస్ పహార్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే జరుగుతుంది. ముఖ్యంగా సింగరేణి వేలంపాటను, అలాగే సింగరేణి ప్రైవేటీకరణ నిరసిస్తూ ఎంతవరకైనా ఉద్యమిస్తామని కమ్యూనిస్టు పార్టీలు అయితే పిలుపునిచ్చే నేపథ్యంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఓసీలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా వేలం వేయొద్దు, ప్రైవేటీకరణ జరగడానికి అడ్డుకుంటామని చెప్పేసి వీళ్ళైతే నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్ కిరణ్ ఖమ్మం.